ఇది మొన్నటి వరకు ఓ జిల్లా వార్త, నిన్నటి వరకు ఏపీ వార్త. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల వార్త గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అదే కాకినాడ చిన్నారి జాహ్నవి మిస్సింగ్ న్యూస్. పద్నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా జాహ్నవి ఆచూకీ దొరకకపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. అసలు జాహ్నవి ఏమైంది, ఎవరైనా అపహరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న కాల్ డేటా ఆధారంగా దాదాపు 4800 మొబైల్ ఫోన్ నెంబర్లను ట్రాక్ చేసి ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. గణేష్ ఇంటి వెనకాల నుంచి పామాయిల్ తోట వైపు చిన్నారి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా వెళితే పామాయిల్ తోట ఎండింగ్ లో అక్కడ పూర్తిగా ప్రహారీ గోడ ఉండటం పక్కనే ఉన్న టేకు చెట్ల నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే చిన్నారి వెళ్లిందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. జాహ్నవి కనిపించకుండా పోయి 14 రోజులు గడుస్తుంది. 14వ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఏదైతే కుక్కపిల్ల జాహ్నవితో పాటు 3 రోజులు అడవిలోనే ఉంది అనుకుని పోలీసులు సస్పెక్ట్ చేశారో, 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన కుక్కపిల్ల ఎటు వెళ్ళిందని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే గణేష్ ఆ తోటమాలిగా ఉన్న ఈ జీడిమామిడి తోట, ఒకసారి వాళ్ళ ఇల్లు కూడా మనకి జూమ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కెమెరామెన్ పర్సన్ రవి. అయితే చూడొచ్చు మనం ఏదైతే ఆ ట్యాంక్, వాటర్ ట్యాంక్ కనిపిస్తుందో అక్కడ జాహ్నవి వాళ్ళు ఉండే ఇల్లు. గణేష్, జాహ్నవి అందరూ కూడా అక్కడ ఉంటారు. అయితే అక్కడి నుంచి చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఏదైతే కొబ్బరి తోటలు కనిపిస్తున్నాయో ఈ కొబ్బరి తోటల వద్దకి బైక్ పై కొబ్బరికాయలు తీయడానికి అయితే గణేష్ వచ్చాడు. అయితే ఆ గణేష్తో పాటు వెనక నాన్న అంటూ ఏడుస్తూ నాన్న కావాలని పరిగెత్తుకుంటూ జాహ్నవి కూడా వెళ్ళిన విషయాన్ని తండ్రి గణేష్ గమనించలేదు, అలాగే తల్లి కూడా గమనించలేదు. అయితే చివరిసారిగా చూశారని చెబుతున్న ఫెన్సింగ్ ఎడ్జ్ బోర్డర్ ఇది చూడొచ్చు ఒకసారి మనకి. ఏదైతే ఈ జీడిమామిడి తోట అలాగే ఏదైతే పామాయిల్ తోటకి మధ్యలో ఈ ఫెన్సింగ్ ఉంటుంది, ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం. ఏదైతే ఆ ఫెన్సింగ్ దాటిన తర్వాత అంతా ఉన్నదంతా కూడా కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతానికి ఆనుకున్న ఫెన్సింగ్ దగ్గరే స్థానికులు ఆ పాపని చివరిగా చూసామని చెప్పారు. అయితే ఇప్పుడు కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది, కానీ ఆ కుక్క పిల్లకి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్, కీలక సీసీ ఫుటేజ్ అంటే జాహ్నవి మిస్ అయ్యి హాఫ్ అన్ అవర్ తర్వాత అరగంటలోనే మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా, ఈ వాసులందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా ఈ ప్రాంతం అంతా జల్లెడ పట్టిన పరిస్థితి. కానీ అక్కడెక్కడ కూడా పాప ఆచూకీ లభించలేదు. కానీ ఇక్కడ పాపకి సంబంధించి చూడొచ్చు ఒకసారి మనం. ఈ జీడిమామిడి ఏదైతే పామాయిల్ తోట ఎండింగ్లో, ఈ పామాయిల్ తోట ఎండింగ్కి సంబంధించి ఇక్కడ ఒక వినాయకుడి గుడి దగ్గర ఒక సీసీ ఫుటేజ్లో అదే రోజు సుమారుగా 12:42 ప్రాంతంలో పాపతో పాటు వెళ్ళిన, అంటే జాహ్నవితో పాటు వెళ్ళిన కుక్క జాహ్నవి నేస్తం ఇక్కడ ఈ సీసీ కెమెరాలో కంగారుగా అటు ఇటు తిరుగుతూ కనిపించింది. సో ఇప్పుడు ఈ దృశ్యం మరింత కీలకమైంది. అంటే పాప జాహ్నవిని ఎవరైనా తీసుకువెళ్ళిపోతే పాప కోసం వెతుక్కుంటూ ఇక్కడ తిరిగిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏదైతే సీసీ కెమెరా ఉందో ఈ వినాయకుడి గుడికి సంబంధించిన ప్రాంతంలో ఒక సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ కెమెరా కూడా పంచాయతీకి సంబంధించిన సీసీ కెమెరా. మొత్తం ఈ ప్రాంతంకి చూడొచ్చు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఇటుగా ఉన్న పామాయిల్ తోటకి సంబంధించి ఆ రోడ్డు వైపుకి, ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ దొండవాక రోడ్డు, ఆ దొండవాక రోడ్డుకి సంబంధించి అక్కడ ఒక ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ నుంచి కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫెన్సింగ్ టైట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా పాపను తీసుకుని బయటికి వెళ్ళలేరు. ఇటు పక్కన ఈ ప్రాంతం లోపలికి రావాలంటే కనుక ఇదంతా కూడా ఒక గోడని నిర్మించారు. మొత్తం అంతా కూడా తోట లోపలికి వెళ్ళాలన్నా కూడా ఎవరైనా సరే ఈ గేట్లోంచే వెళ్ళాలి. ఇక్కడ ఉన్న గేట్లోంచి మాత్రమే వెళ్ళాలి. ఈ గోడని నిర్మించారు పూర్తిగా చూడొచ్చు. ఈ గోడ అంతా కూడా ఎక్కడి వరకు ఉంది, మొత్తం ఈ పామాయిల్ తోట ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ గోడ మాత్రం ఉంది. అంటే మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు కెమెరా పర్సన్ రవి. ఇక్కడ చూడొచ్చు, ఈ ఎడ్జ్కి వెళ్ళిపోతే ఇక్కడ పూర్తిగా అయితే ఇక్కడ క్లోజ్, ఇక్కడతోటి క్లోజ్ అయిపోయాక అక్కడ కొబ్బరి తోట ఉంది. ఆ పక్క ప్రాంతం అంతా కూడా చూడొచ్చు మనం. ఈ టేకు చెట్లు ఆనమాలుగా తీసుకుని అటువైపు రైట్ సైడ్కి వెళ్తే, లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మొత్తం ఇదైతే ఎడ్జ్లో ఉంటుంది. ఇదంతా కూడా కొండ ప్రాంతానికి ఆనుకొని ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వే మిస్ అవ్వకుండా తోట చుట్టూ అయితే ఫెన్సింగ్ని ఏర్పాటు చేశాడు యజమాని. ఈ తోట 40 ఎకరాల తోటకి సంబంధించి
ఏదైతే ఇప్పుడు చూడొచ్చు, ఒక్కసారి జూమ్కి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరా పర్సన్ రవి మీకు చూపిస్తాడు. ఒక్కసారి చూడొచ్చు, ఆ పామాయిల్ తోటకి ఆనుకుని ఉన్న గుబురైన చెట్లన్నీ కూడా పూర్తిగా జీడి పిక్కలు, అంటే జీడి మామిడి తోటలు అనమాట. ఈ జీడి మామిడి తోటలన్నీ కూడా కొండ ప్రాంతంలో ఉంటే ఈ కొండ ప్రాంతంలో ఉన్న జీడి పిక్కల్ని వేరుకోవడానికి కొంతమంది వస్తారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి క్రూర మృగాలు లేవు అని అయితే ఎప్పటికే అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా డ్రోన్ కెమెరాలతోటి, అలాగే అత్యాధునిక సాంకేతికత ఉపయోగించే థర్మల్ డ్రోన్ కెమెరాస్, అంటే థర్మల్ డ్రోన్ కెమెరాస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఏదైనా కదలికలు ఉన్న జీవి ఏది ఉన్నా కూడా దాని రేడియేషన్, దాని బాడీ రేడియేషన్ బట్టి ఐడెంటిఫై చేస్తుంది. అంటే కదులుతున్న వాటిని అది ఈజీగా ఐడెంటిఫై చేయగల కెపాసిటీ థర్మల్ డ్రోన్ కెమెరాస్ ఉంటుంది. అంత అత్యాధునిక సాంకేతిక ఉన్న ఏదైతే పరికరాలను వాడినప్పటికీ కూడా పూర్తిగా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఈ కొండ ప్రాంతం మొత్తం విజువల్ అంతా కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ తోట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నదన్నది, ఆ కొండ తోట ఎలా కలిసి ఉన్నాయనేది కూడా మొత్తం మనకి విజువల్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి వచ్చే అవకాశం బయటికి ఉన్న ఒకే ఒక ప్రాంతం ఇదే ఎర్జలోనే పాపని ఐడెంటిఫై చేశారు. ఒక్కసారి చూడొచ్చు, ఈ టేకు చెట్లకు సంబంధించి ఆ టేకు చెట్ల తర్వాత ఉన్న ప్రాంతంలో పాపని ఇక్కడ లోకల్ వారు ఒకళ్ళు చూశానని చెప్పారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే గణేష్ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. అంటే పాప తండ్రి, జాహ్నవి తండ్రి ఎలక్ట్ అయ్యారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టారు. కానీ ఇక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం మాత్రం కేవలం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఫెన్సింగ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఈ గ్రామంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫెన్సింగ్ లేదు, ఇక్కడ నుంచి కూడా ఫెన్సింగ్ లేదు కాబట్టి ఇటు నుంచి ఏదైనా ఒక వీధిలోంచి ఇక్కడ నుంచి ఈజీగా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అది మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం 12:42 కుక్క సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అంటే దాదాపుగా 12 సూర్యుడు నడినెత్తి మీద ఉండే ప్రాంతం, నడినెత్తి మీద ఉండే సమయం కాబట్టి ఈ ప్రాంతం, అంటే ఇది చాలా పల్లెటూరు కాబట్టి సాధారణంగా ఇక్కడ ఉండేవారందరూ కూడా 11 గంటల లోపే వారి పనులన్నీ కూడా ముగించుకొని 12 గంటల్లో ఆ ప్రాంతంలో మొత్తం అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఆ ప్రాంతంలోనే జాహ్నవి మిస్ అవ్వడం ఖచ్చితంగా ఎవరొకళ్ళు తీసుకువెళ్ళారనే అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇప్పుడే సీసీ ఫుటేజ్ పోలీసులకి మరొక కీలక ఆధారంగా మారింది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో ట్రేస్ అయిన మొత్తం చూసుకున్నట్లయితే 44,800 ఫోన్ కాల్స్ని ఇప్పటికే ట్రేస్ చేశారు. దీనికి సంబంధించి ఈ మొత్తం ఈ కాల్ డేటా అంతా కూడా ట్రేస్ చేశారు. కాల్ డేటా మొత్తం 1 by 1 అంతా కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. కానీ 14 రోజులు గడిచిపోయింది కానీ జాహ్నవి జాడ తెలియలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూసాం కదా, చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి 14 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి లేదనే చెప్పాలి. సో ప్రత్యేక బృందాలు, అధికారులందరూ కూడా మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్న జాహ్నవి జాడైతే ఇప్పటి వరకు కనిపించలేదు. అయినా కూడా ఇంకా అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పలు కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒక్కసారి జాహ్నవి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం చూస్తే కనుక మీకు మ్యాప్ రూపంలో బిగ్ టీవీ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒకసారి జాహ్నవి ఇల్లు చూసుకోవచ్చు. చిన్నారి జాహ్నవి ఎక్కడ మిస్ అయ్యింది అనేది కూడా మీకు క్లియర్ కట్ గా A to Z అన్ని కూడా మీకు మ్యాప్ లో అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి జాహ్నవి ఇంటి నుంచి చూస్తే మొత్తం చుట్టుపక్కల పామాయిల్ తోట ఉంది. ఆ పామాయిల్ తోట నుంచి కూడా అక్కడ పక్కనే ప్రహారీ గోడ కూడా మనకి కనిపిస్తుంది. ఒకవేళ పామాయిల్ తోట నుంచి జాహ్నవి ఇంటి వెనకాల నుంచి కనుక ఆ పామాయిల్ తోటలోకి వస్తే బయటికి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఎండింగ్ లోనే ప్రహారీ గోడ ఒకటి కనిపిస్తుంది. సో అయితే ఆ ప్రహారీ కూడా దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డు ఒకటి ఉంది. మెయిన్ రోడ్డుకి పక్కకు కూడా వినాయకుడ గుడి ఉంది. అక్కడ ఏదైతే జాహ్నవితో పాటు వెళ్లిపోయిన కుక్క కూడా వినాయకుడి గుడి వద్దే కనిపించింది అక్కడ. సో ఎందుకంటే కుక్క తిరిగి వచ్చిన తర్వాత, జాహ్నవి మిస్ అయిన తర్వాత జాహ్నవితో పాటు వెళ్లిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. సో జాహ్నవి జాడ తెలుస్తుందని అందరూ కూడా భావించారు. ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో వెయిట్ చేశారు తన కూతురు తిరిగి వస్తుందని. కానీ కుక్క కూడా చనిపోవడంతో అసలు మరొక మిస్టరీగానే మారిపోయిందని చెప్పుకోవాలి. ఒకసారి అసలు చుట్టుపక్కల అక్కడ దాని పక్కన చూసుకుంటే మనకి జీడి మామిడి తోటలు ఉన్నాయి. అలాగే జీడి మామిడి తోట పక్కకి టేకు చెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ పాప మిస్ అయ్యే ఛాన్స్ ఉంటే కనుక ఏదైతే ప్రహారీ గోడ ఉందో ఆ ప్రహారీ గోడ పక్క నుంచి మనకి టేకు చెట్లకు వచ్చే ఆ దారి కనిపిస్తుంది కదా, అక్కడ పాప మిస్ అయ్యే ఛాన్స్ మీకు రెడ్ కలర్ లో కూడా మార్క్ చేసి మేము అయితే చూపిస్తున్నాము. అక్కడి నుంచి ఒకవేళ పాప బయటికి కనుక వచ్చుంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో వేరే ఆప్షన్ లేదు. అక్కడి నుంచి
నుంచి తోటలో చిక్కుకుంటే ఇన్ని రోజులు గడుస్తున్నా అధికారులు ప్రతి అక్కడ సిబ్బంది కానివ్వండి అందరూ కూడా ప్రతి ఆ స్థలాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. అయినా తోట మొత్తంలో గాలించినా కూడా పాపకి సంబంధించి చిన్న ఆచూకీ కానీ ఎలాంటి ఆధారాలు కానీ పాప డ్రెస్ కానీ ఏది లభించలేదు. సో పాప బయటికి వచ్చే ఛాన్సెస్ అక్కడ ఏదైతే ఆ ప్రహారీ గోడ నుంచి దాని పక్క నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి బయటకు వస్తే ఎవరైనా పాపను కిడ్నాప్ చేశారా లేదా మెయిన్ రోడ్ నుంచి అటుగా వెళ్లిపోయిందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. ఆ చుట్టుపక్కల మొత్తం కూడా అడవి ప్రాంతం కావడంతో బయటికి వెళ్లే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ కూడా చూసుకున్నట్టయితే అక్కడ అదంతా మొత్తం అడవి ప్రాంతం కాబట్టి అక్కడ ఘాట్ రోడ్లు మొత్తం ఒకటే మెయిన్ రోడ్ అయితే మనకు కనిపిస్తుంది. సో పాప కనుక ఆ గుడి దగ్గరికి వచ్చినా లేదంటే పామాయిల్ తోట పక్కన ఏదైతే ప్రహారీ గోడ ఉందో ప్రహారీ తోట నుంచి సో అక్కడి నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఒకసారి ఆ కుక్క కనిపించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఏదైతే వినాయకుడు గుడి వద్ద మీకు మ్యాప్ లో చూపించాం కదా, ఇప్పుడు అక్కడ వినాయకుడు గుడి వద్దే ఈ కుక్క అయితే కనిపించింది. ఇన్ కేసు చిన్నారి జాహ్నవి కూడా అదే గుడి వద్ద నుంచి బయటకు వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పేసి అనుకోవాలి. సో ఎందుకంటే అంతకు మించి అక్కడ ఆప్షన్ లేదు. కుక్క మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి వినాయకుడు గుడి వద్ద కనిపించింది కాబట్టి ఒకవేళ అదే సమయంలో చిన్నారి జాహ్నవిని కిడ్నాప్ చేసిన తర్వాత వినాయకుడు గుడి వద్ద నుంచి కుక్క ఆ రోజు ఇంటికి వెళ్ళిందా అనేది కూడా మనకి అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది. సో ఎందుకంటే అక్కడ మనకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో అడవిలో కనుక పాప మిస్ అయితే ఇన్ని రోజులు అటు సిబ్బంది మొత్తం అందరూ కూడా లోపల జల్లెడ పడుతున్నారు అడవి మొత్తం కూడా. సో ఇప్పటి వరకు పాపకు సంబంధించి ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. ఒకసారి వినాయకుడు గుడి వద్ద అక్కడ కుక్క ఎక్కడైతే కనిపించిందో సో అదే ప్రాంతం ఇప్పటి వరకు కుక్క విజువల్స్ చూసాం కదా. ఒకవేళ ఆ దారి గుండానే పాప వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి. సో ఎందుకంటే చాలా మంది అక్కడికి జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు వస్తూ ఉంటారు, లేదంటే మరి కొంతమంది కూలీలు వస్తారు, లేదా ఇంకా ఎవరైనా పాపని తప్పిపోయే ఛాన్స్ ఉంటే కనుక ఇన్ని రోజుల నుంచి 14 రోజుల నుంచి కూడా ఇటు ప్రసారం చేస్తూనే ఉన్నాం టీవీ ఛానల్స్ ద్వారా. ఎవరో ఒకరు తీసుకొచ్చి తిరిగి అప్పచెప్పాలి పాపని, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అనే కోణంలోనే ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు అయితే సాగుతుంది. సో ప్రస్తుతం కుక్క వినాయకుడు గుడి దగ్గర కనిపించిన దృశ్యాలు అయితే సీసీ ఫుటేజ్ లో ఉండటంతో మరి ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వినాయకుడు గుడి వద్ద నుంచి పాప వెళ్ళుంటే కనుక ఆ విజువల్స్ కూడా ఖచ్చితంగా మనకైతే కనిపిస్తుంది. సో ఏదైతే మీకు ఎగ్జాక్ట్ గా వినాయకుడు గుడి అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద ఒక మ్యాప్ లో పాయింట్ చేసి చూపిస్తున్నాను, మీకు ఎగ్జాక్ట్ గా కూడా కుక్క కనిపించింది అక్కడే. సో ఏదైతే అక్కడ మీకు మ్యాప్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము, మార్క్ చేసి లొకేషన్ కుక్క వినాయకుడు గుడి కుక్క కనిపించింది ఇక్కడనే మీకు ఎక్కడైతే మార్క్ చేసి చూపిస్తున్నామో ఖచ్చితంగా. సో కుక్క విజువల్స్ కూడా సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ కూడా మీకు సేమ్ ఎగ్జాక్ట్ అదే ప్లేస్ లో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆ కుక్క వెళ్ళిన దారిలోంచే జాహ్నవి వెళ్తే కనుక ఖచ్చితంగా ఎవరైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. మరి ఈ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు తోట మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాన్ని మొత్తం పోలీసులు అధికారులు అందరూ కూడా జల్లెడ పట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్ దొరకకపోవడంతో మరి తదుపరి ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాలి. అయితే ఈ మిస్టరీ కేసులో తాజాగా ఒక కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. పామాయిల్ తోట నుంచి బయటికి వెళితే రోడ్డు మీద ఉన్న ఒక గుడి వద్ద వినాయకుడి గుడి వద్ద సీసీటీవీలో కుక్కపిల్ల విజువల్స్ అయితే రికార్డ్ అయ్యాయి. సో ఆ విజువల్స్ మీకు ఇప్పటి వరకు చూపించే ప్రయత్నం చేస్తాము. అయితే అది కూడా చిన్నారి ఆల్మోస్ట్ 50 నిమిషాలకు అలా కుక్క 3 రోజుల పాటు కనిపించకుండా పోయింది. చివరకు ఇంటికి వచ్చి ఆ కుక్క చనిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అదే రోజు వినాయకుడి గుడి వద్ద కూడా ఆ కుక్కపిల్ల ఒంటరిగా సంచరించడంతో అసలు ఆ సమయంలోనే జాహ్నవిని ఎవరైనా అపహరించారా అనే కోణంలో పోలీసులు అయితే ఫోకస్ పెట్టారు. మిస్ అయ్యి ఈ రోజుకి 14 రోజులు గడుస్తుంది. జాహ్నవి నేస్తం కుక్క ప్రాణాలను విడిచింది. అయితే చనిపోయిన తర్వాత కూడా కుక్క పోలీసులకు ఒక ఆధారాన్ని ఇచ్చింది. ఇదే ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక సీసీ ఫుటేజ్ ఇదే స్తంభంలోకి ఉన్న చూడొచ్చు. ఒకసారి ఈ కరెంటు పోల్కి అమర్చి ఉన్న ఈ సీసీ ఫుటేజ్లోనే అదే రోజు అంటే పాప జాహ్నవి మిస్ అయిన 6వ తేదీనే ఈ సీసీ ఫుటేజ్లో కుక్క ఇక్కడ ఈ ప్రాంతంలో ఆందోళనగా తిరుగుతున్న ఆ సీసీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. అయితే ఈ ప్రాంతానికి చివరగానే ఆ గణేష్ వాళ్ళ తోట ఉంది. ఆ పామాయిల్ తోటకి సంబంధించిన మొత్తం ఆ ఫెన్సింగ్ అంతా కూడా ఈ వీధికి చివర ఉంది. అంటే జాహ్నవి మిస్ అయిన గంట తర్వాతే కుక్క ఆచూకీ ఇక్కడ లభించడంతో ఇప్పుడు కేసులో మరొక కొత్త కోణం పోలీసులకు లభించింది. పూర్తి స్థాయిలో చూస్తే మనం
ఒకసారి ఈ సీసీ ఫుటేజే ప్రధానంగా ఇప్పుడు ఈ కేసు మొత్తానికి కూడా ఒక్క ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే ఆధారం అయ్యింది. అదే రోజు కుక్క బయటకు వచ్చింది. అంటే కుక్క జాహ్నవితో పాటు అడవిలోనే 3 రోజుల పాటు ఉండిపోయింది అనుకున్నారు. 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది అనుకున్నారు. కానీ ఆ విషయం కాదు అని ఆ కుక్క చనిపోయిన తర్వాత కూడా ఈ సీసీ ఫుటేజ్లో ఉన్న ఆ రికార్డింగ్ ద్వారా అయితే పూర్తిగా తెలిసింది. అయితే ఇది పంచాయతీకి సంబంధించిన సీసీ ఫుటేజ్. ఇటు పక్కన 2 ఆలయాలు ఉన్నాయి. దీనికి ఎదురుగుండా వినాయకుడు ఆలయం ఉంది. ఇటు పక్కన చూసుకున్నట్లయితే నల్గొండ అమ్మవారి ఆలయం ఉంది. ఆ నల్గొండ అమ్మవారి ఆలయం ఉన్న వైపు నుంచే కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ ప్రాంతం నుంచి. ఇదే నల్గొండ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చిన విజువల్ ఇటు పక్క నుంచి కూడా వెళ్ళిపోయింది. అంటే పరిగెత్తుకుంటూ కంగారుగా అంటే జాహ్నవి కోసం వెతుకుతుందా అనే నేపథ్యం కూడా ఇప్పుడు కొత్త ప్రశ్నలకి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే అదే రోజు గంట వ్యవధిలోనే కుక్క గందరగోళంగా తిరుగుతూ ఉండడం, అంటే 3 రోజుల తర్వాత ఇంటిని గుర్తుపట్టిన కుక్క ఆ రోజు ఎందుకు గుర్తుపట్టలేకపోయిందనే ప్రశ్నలు, ఎన్నో వేల ప్రశ్నలు. ఒకసారి చూస్తే ఈ ఎదురుగుండా ఉన్న వినాయకుడి గుడిని కూడా మనం చూడొచ్చు. ఈ గుడి దగ్గర కొంతమంది కూర్చుంటూ ఉంటారని చెప్తున్నారు. పల్లెటూరులో సహజంగా ఎక్కువ చెట్ల దగ్గర గుడి దగ్గర చాలామంది సేద తీరుతూ ఉంటారు. అలాంటి ప్రదేశం ఇది. అయితే ఈ గుడి దగ్గర ఆ మధ్యాహ్న సమయంలో ఎవరైనా ఉంటారా లేదండి స్థానికులు మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. భయ్య, సాధారణంగా పల్లెటూరులో ఎక్కువగా 12 దాటిన తర్వాత ఎవరు ఉండరు, కానీ ఉదయం 12 ఎండాకాలం ఆ సమయంలోనే 12 నుంచి 1 గంట మధ్యలో జాహ్నవి మిస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కుక్కపిల్ల వెళ్ళింది. సో ఆ ప్రాంతంలో ఇక్కడ ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉంటారండి, ఒక్కొక్కసారి ఉంటారు, ఒక్కొక్కసారి ఉంటారండి. అంటే సాధారణంగా ఎక్కువ ఏ టైంలో ఉంటారు ఈ గుడి దగ్గర జనం? ఆ రోజు కంపల్సరీగా ఉన్నాం. ఆ పాప మిస్ అయిపోయింది అనంతరం ఊరందరూ అక్కడికి వెళ్ళిపోయారు. మొత్తం అందరూ కూడా తోట. ఏ సమయంలో తెలిసింది ఊర్లో? అంటే టైం అంటూ కరెక్ట్గా తెలియదు కానీ సుమారుగా చెప్పండి. 2 గంటల టైంలో తెలిసిందండి. తెలిస్తే మాకు తెలిసినందుకు ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడ కూర్చొని తెలిసిన పాదక్కడ ఉండి ఎంత అవుద్దండి అప్పుడు తెలిసిందండి నాకు. కానీ నాకు తెలియబడికి ఆల్రెడీ తోటలో జనం అందరూ ఉన్నారు. నేను వెళ్ళబడికి మొత్తం తోట అంతా సెర్చ్ చేస్తున్నారండి అందరూ కూడా. ఈ టైం జనం అంతా అక్కడ ఉన్నారు. అంటే ఒకటి కుక్క పిల్ల ఇటు పక్క నుంచి ఇదే రోడ్లోంచి వచ్చేసింది, ఈ రోడ్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ 3 రోజులు మనం అడవిలోనే ఉందని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నది 3 రోజులు అడవిలోనే కుక్క పిల్ల ఉందని. కానీ కుక్క పిల్ల ఇటు పరిగెత్తుకు వెళ్ళిపోయింది. తోట నుంచి వచ్చే అవకాశం కూడా ఇటే ఉంది. అంటే ఈ గోడ తర్వాత ఆ పక్కన పొలంలో అంతా ఓపెన్ ఉంది కాబట్టి ఇటు కాదు, ఇటు ఫెన్సింగ్ ఉంది, ఇటు సైడ్ అంతా ఓపెన్ ఉంది కదా. ఆ పక్కనే రానంతకు ఉంది. ఇలా కుక్కపిల్ల ఇటు నుంచి రావడం అంటే జాహ్నవి కోసం వెతుకుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అది పుట్టినప్పటి నుంచి ఎక్కువగా జాహ్నవితోటే ఉండేదని చెప్తున్నారు. కుక్క లేకుండా పిల్ల ఉండదు, పిల్ల లేకుండా కుక్క ఉండదు అని చెప్తున్నారు. ఇప్పుడు కుక్క కూడా చనిపోయింది, అంటే బెంగతో చనిపోయింది అనుకోవచ్చా? బెంగతోనే అవుతుందండి. అంటే పాప వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం అయితే పాపని ఆ కుక్క చాలా ఇష్టంగా ఉంటాయని చెప్తున్నారు కదండి. అంటే మనం ఎవరు వెళ్ళాం అక్కడికి, ఎవరిని అవటేషన్ రానివ్వరండి మెయిన్ వాళ్ళు. అని చేత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మరి పాప కుక్క బెంగతోటే చచ్చిపోయిందని మేము అనుకుంటున్నాం. లేదంటే ఎవరన్నా తీసుకెళ్ళినప్పుడు పాపను తీసుకున్న కుక్కను కానీ కొట్టారు, లేకపోతే సరిపోయిందో చేసి అలాగైందో కుక్కన తెలియదు కదండి. పోస్ట్మార్టం రిపోర్ట్లో రద్దగానే ఆ విషయాలు ఏం తెలియదు. ఇప్పుడు ఇటు నుంచి ఎక్కువగా ఏ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇటు నుంచి ఇటు పక్కగా అంటే నర్సీపట్నం రోడ్డు ఉంది, ఇటు నుంచి దొండవాక దాటాక ఏ రోడ్డుకి ఎటువైపుకి వెళ్ళే అవకాశం? అంటే అటు కోటవట్లు వెళ్ళిపోవచ్చు అండి, ఇలా నర్సీపట్నం వెళ్ళిపోవచ్చు, అలాగే ఎర్రవాన సెంటర్కి వెళ్ళిపోవచ్చు. చాలా దారిలో ఉన్నాయండి ఇలాగైతేనే. ఇలా అడ్డ రోడ్డు వెళ్ళిపోవచ్చు, వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అంటే ఈ దారిలోని కూడా ఈ రోడ్డు చాలా కనెక్ట్ అయి ఉంది. అదిగండి ఆ విషయం. మరి ఎక్కడికి వెళ్ళిపోద్దండి మనం ఏం చెప్పాం. అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో ఒకవేళ ఎక్కడ తీసుకెళ్తారనే దాంట్లో అడిగాను అనమాట. అంటే సాధారణంగా ఎవరైనా అంటే గంటలోనే కుక్క బయటకు వచ్చి వెతుకుతుంది కాబట్టి మరొక అనుమానమే కదా, కుక్క చనిపోయినా కూడా పోలీసులు ఖచ్చితంగా ఇంకొక క్లూ ఇచ్చింది అనుకోవచ్చు. అవునండి, అది మాత్రం అనుకుంటున్నాను మేము. ఎందుకంటే కుక్క ఎవరు అట్టిపోయేటప్పుడే కుక్క వెనకాల కుట్టారో లేకపోతే అదే మీకు తెలియదు ఏముందండి, పరిగెట్టి వెళ్ళొచ్చు అని మేము అనుకున్నాం. మరి ఇక్కడ కనపడద్దు అంటే అది వాస్తవం కదండి రోడ్డు పైన. అది ఇది చూసుకోవచ్చు. ఒకసారి చూసినట్లయితే ఈ తోట ప్రాంతానికి ఆనుకుని ఉంది. ఈ రోడ్లోంచి కుక్క వచ్చింది, కానీ ఈ రోడ్లోంచి మనుషులు రావడానికి అవకాశం ఉండదు. ఒకసారి నేను ఇటు పక్కకు వెళ్దాం. ఒకసారి ఇటు పక్కకు వెళ్ళి చూస్తే కనుక ఈ తోట ప్రాంతానికి సంబంధించి ఈ రోడ్లో అంటే ఇక్కడ క్రాస్ చేసుకుని కుక్క ఇటుగా పరిగెట్టుకుని వచ్చింది. ఈ ప్రాంతం అంతా చూస్తే ఇక్కడ మరొక రోడ్డు ఉంది. ఈ సిహెచ్ అగ్రహారానికి సంబంధించి మరొక రోడ్డు ఇది. ఇప్పుడు ఏదైతే అమ్మవారు నల్గొండ అమ్మవారి టెంపుల్ ఉందో ఆ రోడ్డు కాకుండా మరొక రోడ్డు కూడా ఇక్కడ ఉంది. అంటే ఈ గ్రామంలో ఉన్న మరొక రోడ్డు అనమాట ఇది. ఒకసారి మనం చూసినట్లయితే ఈ పక్కన రోడ్డు చూడొచ్చు. ఒకసారి ఈ పక్కగా ఉన్న రోడ్డు చివరికి డెడ్ ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది పామాయిల్ తోటలోంచి అటు పక్కన కొండలకి కనెక్ట్ అయి ఉంది. సో
ఇక్కడే ప్రధానంగా మరొక అనుమానానికి తావిస్తుంది. ఇక్కడ ఫెన్సింగ్ లేదు, ఇక్కడ గోడ లేదు, ఇటు పక్కన రావడానికి ఇక్కడ నుంచి అంటే ఇటు నుంచి డైరెక్ట్గా కొండపైకి జీడిమామిడి తోటలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ రోడ్డు చూస్తే మనకి ఈ రోడ్డు నుంచి ఇటు పక్కన నర్సీపట్నం వెళ్ళిపోవచ్చు. అంటే సిహెచ్ అగ్రహారం నుంచి ఇటు నర్సీపట్నం వెళ్ళే రోడ్లోకి కనెక్ట్ అవుతుంది. ఇటు పక్కకు చూసుకున్నట్లయితే మనం ఈ రోడ్డు చూస్తే ఇటు ఒక నర్సీపట్నమే కాదు, నర్సీపట్నం వెళ్ళొచ్చు, వైజాగ్ వెళ్ళొచ్చు, అడ్డ రోడ్డు వెళ్ళొచ్చు, ఇలాగ అనేక రోడ్లకి కనెక్ట్ అయి ఉంది ఈ దొండవాక వెళ్ళే రోడ్డు. అంటే పూర్తిగా ఒకవేళ నిజంగా పాప కోసమే ఆ కుక్క పిల్ల తిరుగుతూ ఉందా, పాప కోసమే వెతుకులాడుతూ ఉందా, తన నేస్తం ఎక్కడ అని చెప్పి ఆ కుక్క పిల్ల వెతుక్కుంటూ ఈ ప్రాంతం అంతా గంటలోనే 10 సార్లు 20 సార్లు తిరిగిందా, తిరిగి మళ్ళీ కొండల్లో కూడా అన్వేషించిందా నా నేస్తం ఎక్కడ అని చెప్పి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలి. ఈ ప్రాంతంలో ఆ సీసీ ఫుటేజ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా అనుమానితులు తిరిగారా అనేది కూడా ఆ కోణంలో కూడా ఒకసారి మళ్ళీ పోలీసులు రివైజ్ చేయాలని అయితే ఈ ప్రాంతవాసులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇసుక చూస్తున్నాం కదా, ఏదైతే చిన్నారి జాహ్నవి చుట్టుపక్కల మ్యాప్ నైతే ఒకసారి మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అయితే ఇప్పుడు కుక్కకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో కూడా అసలు చిన్నారి జాహ్నవి ఎటు వెళ్ళింది అనే సందేహాలు అయితే వస్తున్నాయి. ఒకసారి వినాయకుడు గుడి దగ్గర ఎగ్జాక్ట్ గా కూడా ఆ కుక్క వెళ్ళిన దృశ్యాలు అయితే సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయ్యే విజువల్స్ మీకు అయితే ఒక బాక్స్ లో కూడా చూపిస్తున్నాము. జాహ్నవి ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎటు పక్కకి వెళ్ళింది, ఎందుకంటే కుక్క కూడా ఆ 3 రోజుల తర్వాత తిరిగి రావడంతో జాహ్నవితోనే వెళ్ళింది, తర్వాత ఇంటికి వచ్చిందని అనుకున్నారు. ఒకవేళ జాహ్నవి కూడా కుక్క వెళ్ళిన దారిలోంచి వెళితే కనుక అప్పటికే జాహ్నవిని ఎవరైనా అపహరించారా, లేదంటే ఎటైనా వెళ్ళిపోయిందా, జాహ్నవిని వెతుక్కుంటేనే వెనకాల కుక్క వెళ్ళిందా అనే అనుమానాలు అయితే తావిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే అక్కడ తోటలోంచి మొత్తం పూర్తిగా బయటకు వచ్చేందుకు కూడా ఒకే ఒక దారి కనిపిస్తుంది. ఏదైతే మీకు రెడ్ కలర్ లో కూడా మార్క్ చేసి చూపిస్తున్నాము, పాపం మిస్ అయ్యే ఛాన్స్ ఒకే ఒక ప్లేస్ నుంచి ఉంది. అయితే ఇప్పుడు చిన్నారి జాహ్నవి ఇంటి నుంచి కనుక ప్రహారీ గోడ వరకు రావాలన్నా కూడా చాలా దూరం నడవాల్సి వస్తుంది. తను తప్పిపోయి ఎటు వెళ్ళిందో తెలియక అటు నుంచి వచ్చి అటు మెయిన్ రోడ్ కి వెళ్ళిపోయిందా, లేదంటే కనుక ఆ రోడ్ కి వచ్చిన తర్వాత ఎవరన్నా కిడ్నాప్ చేశారనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే పాప కనిపించకుండా పోవడానికి ముందు తనతో జాహ్నవి ఆడుకుంటున్న విద్యుత్ శాఖ లైన్మెన్ నావషత్ చెప్తున్నారు. ఏదైతే తనతో ఆడుకున్నట్టు కూడా అప్పుడు కొబ్బరి బొండాలు తేవడానికి వెళ్లిన గణేష్ కేవలం 10 నిమిషాల్లోనే తిరిగి వచ్చాడంటున్నారు. ఆ రోజు ఏం జరిగిందో నావషత్ తో మా ప్రతినిధి శివశంకర్ మాట్లాడించారు. ఒకసారి అది చూద్దాం. పాప జాహ్నవి మిస్ అయినప్పుడు ఆ ప్రాంతంలో ఎలక్ట్రికల్ సమస్యలు చూసేందుకు వచ్చిన లైన్మెన్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. భయ్య, అసలు ఆ రోజు ఏం జరిగింది? గణేష్ మీ దగ్గరికి ఏ సమయంలో వచ్చాడు? అసలు ఏ ప్రాసెస్లో వచ్చారు? అంటే అంతకుముందు గాలిదుమ్ము వేసి స్తంభాలు పడిపోయినాయి, ఆ చెకింగ్కి ఏ వచ్చారని చెప్తున్నారు. సో ఏ సమయంలో మీ దగ్గరికి గణేష్ వచ్చాడు? సార్ మేము వారం రోజుల కిందట మాకు ఎలక్ట్రికల్ సంబంధించి 30 kV మీద కొమ్మలు గట్ట పడిపోయి, అదే తుఫాన్ వల్ల కొమ్మలు గట్ట పడిపోయినాయి. అవన్నీ రిపేర్ చేసుకుంటా మేము ఉన్నాం. అయితే ఈ లోపల వారం అయింది, కొంచెం కొంచెంగా అన్ని సర్దుకుంటూ వస్తున్నాం. ఈయన ఏ గారు అప్పుడప్పుడు అప్డేట్గా వచ్చి చూస్తూ వెళ్తూ ఉండేవారు. అయితే ఈ ఏజియాలో ఎస్టిమేషన్ మన ఎస్విఆర్ గణేష్ గారు పెట్టారు. ఆ ఎస్టిమేషన్ చూడడానికి వచ్చారు. నాకు తెలియకుండానే మామూలుగా నేను ట్రీ కటింగ్ చేసుకుంటా గడగత్తి పట్టుకుని అలా వచ్చాను. ఏ గారిని చూసి అక్కడ ఆగాను. ఆగిన తర్వాత వాళ్ళు ఏంటి ఎలా వచ్చారని అడిగాను. అడిగితే ఎస్టిమేషన్ ఉందరా ఒకసారి చూద్దాం అనేసి అన్నారు. ఎదరికి వెళ్ళి బోర్ ఎస్టిమేషన్ వేయడానికి, బోర్ ఎస్టిమేషన్ కోసం ఏ గారు వచ్చారు. ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్ళారు. అవును. గణేష్ ఎప్పుడు వచ్చారు? అప్పుడే ఆయన కూడా వచ్చాడు, అటువైపు నుంచి ఆయన వచ్చాడు. మేమేమో ఇటువైపు నుంచి వెళ్ళాం. ఇంకో ఎస్విఆర్ గణేష్ గారు, మేము ఏ గారు, ఎల్ఐ గారు, మొత్తం 4 మేము ఇలా వెళ్తే ఆయనేమో అలా వచ్చామన్నమాట. వస్తే ఈ లోపల బోర్ పాయింట్ కూడా చూపించాం, మాట్లాడుతూ ఉన్నారు. అయితే పాప కూడా పరిగెట్టుకుంటూ వచ్చింది. మేము పాప పోతున్నావా అదేదో ముద్దాడుతూ ఉన్నాం. పాపతో జాహ్నవితో మీరు మాట్లాడారు, మామూలుగా ముద్దు చేస్తూ మాట్లాడాం. చిచ్చి అని కూడా అంటూ ఉన్నాం. ఈ లోపల మాట్లాడిన తర్వాత మేమేమో ఇటు వెనక వస్తాం. ఏ గారు, ఎల్ఐ గారు, మేము ఇలా వస్తాం. ఎస్విఆర్ గణేష్ గారు ఆయనేమో పాపను ఎత్తుకుని అటు వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. అంతే. ఆ తర్వాత మళ్ళీ 4 ఆ టైంకి మాకు మళ్ళీ తెలిసింది. ఆ తర్వాత మిస్ అయిందని
చూసినా ఎంత మన పోలీస్ సిబ్బంది కూడా బోలంత మంది వచ్చారు, వెతికారు. ఎతికినా కూడా అంటే కొబ్బరి బొండాలు తీసుకురావడానికి వెళ్ళిన గణేష్ మళ్ళీ కొబ్బరి బొండాలు తీసుకుని మీ దగ్గరికి వచ్చారా? ఎంతసేపు అంటే వెళ్ళిన ఎంతసేపట్లో తిరిగి వచ్చాడు? అంటే సుమారుగా 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఎంత టైంలో వచ్చారు? వెంటనే వస్తాడు, 10 నిమిషాల్లో వెంటనే తీసుకొచ్చాడు, ఇచ్చాడు, తాగేసాం, అయిపోయింది. ఇది చూడొచ్చు, ఏదైతే తోటకి సంబంధించి బోర్వెల్స్ సంబంధించిన ఎస్టిమేషన్ కోసం వాళ్ళు వస్తే కొబ్బరి బొండాలు తీసుకుని గణేష్ వెళ్ళి పాపని ఇంటి దగ్గర దింపేసి 10 నిమిషాల్లోనే తీసుకొచ్చి కొబ్బరి బొండాలు కూడా వీళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు పాపతోటి లైన్మెన్ అలాగే ఏఈలు కూడా ముద్దాడిన పరిస్థితి. ఆ చిన్నపిల్ల జాహ్నవి ఇప్పటికే ఇంటి దగ్గర కనిపించకుండా పోయి 14 రోజులు గడుస్తుంది. అయితే పూర్తిగా చూసుకోవచ్చు, ఆ రోజు మిస్ అయిన తర్వాత ఇప్పుడు దాకా పాప ఆచూకీ ఎక్కడ కూడా లభించలేని పరిస్థితి ఇక్కడ ఉంది. పాప దొరకాలని అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ గ్రామస్తులే కాదు, ఏపీ వ్యాప్తంగానే కాదు, అటు తెలంగాణ ఏపీలో కూడా అందరూ కూడా పాప జాహ్నవి జాడ దొరకాలని అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. జాహ్నవి తిరిగొస్తుందని తల్లి నమ్ముతుంది. జాహ్నవి ఇష్యూతో జ్యోతిష్కులు సీన్లోకి ఎంటర్ అవుతున్నారు. చెట్టు మింగిందని, ఆకాశం తీసుకెళ్లిందని చెబుతూ జాహ్నవి తల్లిని మరింత ఆవేదనకు గురిచేస్తున్నారు. పాప జాహ్నవి కనిపించకుండా పోయి ఈ రోజుకి 14 రోజులు గడుస్తున్న పాప జాడ కోసం తల్లి ఇంకా వెయిట్ చేస్తూనే ఉంది. ఖచ్చితంగా జాహ్నవి తిరిగి వస్తుందని తల్లి అయితే నమ్ముతుంది. కానీ ఈ కుటుంబాన్ని ఒక సమస్య వేడుస్తుంది. ఆ సమస్య ఏంటంటే జాతకాలు, జ్యోతిష్కులు, అలాగే వాస్తు చెప్తామని చెప్పి మీరు అది చేయండి ఇది చేయండి పాప మీ దగ్గరికి వస్తుందని చెప్పేవాళ్ళే తప్ప ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఎవరు లేదు. అంతా ఏదో ఫేమస్ అయిపోదాం, పాపది స్టేట్ ఇష్యూ అయిపోయిందని వచ్చేవాళ్ళే తప్ప వచ్చి వారు తల్లికి లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు, ఆశలు చూపిస్తున్నారు. ఆశలు చూపించిన తర్వాత మళ్ళీ నిరాశ ఎదురవుతుంది. ఒకసారి జాహ్నవి తల్లి మనతో ఉన్నారు, భవాని, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, వచ్చిన జ్యోతిష్కులు ఏం చెప్తున్నారు మీతో అసలు? ఒకరు వస్తున్నారు సార్, వాస్తు బాగోలేదని చెప్తున్నారు. ఇంకొకరు వస్తున్నారు, ఆ చెట్టు మింగేసిందని చెప్తున్నారు సార్. ఇంకొకరు వస్తున్నారు, ఆకాశం మింగేసిన. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఆ మాటలు మేము ఎలా తీసుకోవాలంటే నవ్వలేక ఏడలేక ఉన్నట్టుంది సార్ పరిస్థితి. ఒకళ్ళు వస్తున్నారు, మొత్తం అంతా అడుగుతున్నారు, ఇంటికి తూరు పెట్టేపుందని ఒకళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి మేమేం సమాధానం చెప్పలేం, మాకైతే అర్థం కాలేదు సార్. దయచేసి ఇలా ఎవరైనా వాస్తులని అదని మూఢనమ్మకాలని అవన్నీ చెట్లెట్టిపోయి పొట్టలెట్టిపోయి అని దయచేసి చెప్పేవాళ్ళు ఉంటే ఎవరు రావద్దు సార్. నాకంటూ హెల్ప్ చేయడానికి ప్రభుత్వం ఉంది, అలానే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చేస్తారనే ధైర్యంతో నమ్మకంతో నేను ఉన్నాను సార్. అంతేగాని ఎక్కడి నుంచో నేను వచ్చేస్తాను, నేను చెప్పేస్తాను, నేను ఫేమస్ అయిపోతాను అన్న విధంగా ఎవరు రావద్దు సార్. నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే పాప మిస్ అయింది, ఎలా ఉంది ఏంటి, ఉన్నదా లేదా, తింటుందా తినలేదా, అమ్మ అంటుందా నాన్న అంటుందా అన్న లోపల అది నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను అన్నది నాకు మాత్రమే తెలుసు. నేను అది బయటకు చూపించుకోలేకపోతున్నాను అంతే. అంతేగాని నేను వచ్చేస్తాను, నేను వచ్చేసేస్తాను, నేను అక్కడి నుంచి వస్తాను, నేను ఇచ్చేస్తున్నాను, దయచేసి ఎవరు రావద్దు సార్. నాకు చాలా మంది పని పాట లేని వాళ్ళు చాలా మంది కూడా మీ మీద విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కామెంట్స్ అంటే సార్ మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. నేను కెమెరా ముందు ఏడిస్తేనే నా బాధ ఉన్నట్టని వాళ్ళు అనుకుంటున్నారు సార్. కాకపోతే ఒక తల్లిగా నేను ఎంత ఇదవుతున్నాను అన్నది, ఎంత కుమిలిపోతున్నాను, ఎంత నరకం అనుభవిస్తున్నానని నాకు మాత్రమే తెలుసు. మీరు ఇంతమంది ఉన్నారు నా చుట్టుపక్కల, మీకే తెలియదు నా మనసులో ఎంత పెయిన్ ఉన్నది అన్నదని. నేను అది నేను మనసులో పెయిన్ ఉన్నా నేను బయటకు చూపించుకోలేను సార్. నేను ఇదే కాదు, ఏదైనా ఎంత పెయిన్ ఉన్నా సరే నేను బయటకు చూపించుకోలేనంతే. అంతేగాని కెమెరా ముందు చూపించుకుంటేనే పెయిన్ ఉన్నట్టు, లేదంటే పెయిన్ లేనట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెట్టుకుంటున్నారు సార్. పెట్టుకొని ఇంకా ఎవరి పాపం వాళ్ళదే. రేపన్న రోజుని అనకూడదు, రేపన్న రోజుని వాళ్ళ ఇంట్లో ఇదే సిచ్యువేషన్ జరిగితే వాళ్ళకి తెలుస్తుంది సార్ ఈ బాధ ఏంటో. ఇది చూడొచ్చు, ఏదో ఫేమస్ అయిపోదాం, స్టేట్ వైడ్ ఇష్యూ అయ్యింది, పాప చిన్నారి జాహ్నవికి సంబంధించి ఇక్కడికి వస్తే మన కూడా టీవీలో చూపిస్తారు అని జాతకాలు చెప్తాం, జ్యోతిష్యం చెప్తాం అంటూ కూడా ఎవరు దయచేసి ఇక్కడికి రావద్దు. చెట్టు మింగేసింది, ఆకాశం మింగేసింది, భూదేవి తీసుకెళ్ళిపోయింది, ఆ భూమిలో పట్టీలు ఉన్నాయి, ఇటు పక్కన ఈ బిల్డింగ్లో ఆ బాత్రూమ్ తీసేయండి, ఈ ఇంటికి తూర్పు పెట్టు అని కనీసం తూర్పు దిక్కులు తెలియని దిక్కుమాలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు జాతకాలు చెప్పొద్దు,
కేవలం నాకు హెల్ప్ చేయడానికి డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వాన్ని నమ్ముతున్నానంటూ కూడా ఆ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నానని చెప్తుంది. అదేవిధంగా పోలీసులు ఖచ్చితంగా పాప జాడని తీసుకొస్తారు, తన బతికే ఉందని నేను నమ్ముతున్నాను అని చెప్తుంది జాహ్నవి తల్లి. అదేవిధంగా యూట్యూబ్లో కామెంట్స్ పెట్టే వాళ్ళని కూడా నా బాధని నేను కెమెరా ముందు ఏడిస్తేనే బాధ ఉన్నట్ట లేకపోతే లేనట్ట, మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలాగే మాట్లాడతారా అంటూ కూడా దీనంగా ప్రశ్నిస్తుంది ఆ తల్లి. ఒక తల్లి కడుపు కోతని దయచేసి కామెంట్ల రూపంలో ఇలాగా విచ్ఛిన్నం చేసే విధంగా, ఆ మనసు ఇంకా శిథిలమైపోయే విధంగా మాట్లాడద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఫేమస్ అవ్వడానికి ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, ప్రభుత్వం అలాగే పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్ముతున్నానంటూ కూడా జాహ్నవి తల్లి భవాని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చూస్తున్న పోలీసులు ఈ తోట ప్రాంతంతో పాటు అగ్రహారం చుట్టుపక్కల సమయంలో యాక్టివ్గా ఉన్న దాదాపు 4,800 మొబైల్ ఫోన్ల కాల్ డేటాను సేకరించారు. ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలో లిస్టులు రెడీ చేసి ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే కుక్కపిల్ల కనిపించిన సీసీటీవీ విజువల్స్ ఆధారంగా వినాయకుడి గుడి పరిసరాల్లో ఆ గంట వ్యవధిలో వెళ్లిన అనుమానాస్పద వాహనాలను కూడా పోలీసులు టార్గెట్ చేశారు. ఇక చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పటి వరకు అటు మా ప్రతినిధి శివశంకర్ కూడా మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గ్రౌండ్ రిపోర్ట్ కూడా సేకరించి మీకైతే అక్కడ ఏం జరిగిందే అనే కోణంలో కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాము. అలాగే బిగ్ టీవీ తరఫు నుంచి ఒక మ్యాప్ కూడా రెడీ చేశారు. సో ఎందుకంటే అసలు ఆ రోజు మిస్ అయిన దగ్గర నుంచి ఇన్ని రోజులు ఏం జరిగింది, చుట్టుపక్కల ఎటు నుంచి ఎటు మాయమైపోయే జాహ్నవి అసలు ఛాన్స్ ఉంది అనేది కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నావు. జాహ్నవి ఇంటి దగ్గర నుంచి కొద్ది దూరంలోనే మెయిన్ రోడ్ ఉంది. ఏదైతే వినాయకుడి గుడి వద్ద కనిపించిన కుక్కపిల్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఇప్పుడైతే పోలీసులు విచారణ మరింత ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. అసలు ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారు, లేదంటే ఆ గంట వ్యవధిలో అటు నుంచి ఎవరు వెళ్లారు అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇన్ కేస్ పాప కనుక బయట నుంచి వస్తే మెయిన్ రోడ్డుకు వచ్చిన తర్వాత బయట నుంచి ఎవరన్నా పాపను కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదైతే ఇప్పుడు పోలీసులు సుమారుగా 4,800 మంది కాల్స్ డేటా అయితే సేకరించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా పాప ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సో ఇవే బులెటిన్ అప్డేట్.